వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 13 రోజుల పాటు జరిగే వేడుకలు భక్త కన్నప్ప ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కన్నప్ప ధ్వజారోహణం, రెండో రోజు స్వామివారి ధ్వజారోహణం, 15న మహాశివరాత్రి తర్వాత రాత్రి నంది సేవ, 16న ఉదయం రథోత్సవం, రాత్రి నారద పుష్కరిణిలో తెప్పోత్సవం, 17న శివపార్వతుల కళ్యాణోత్సవం జరుగుతుంది. 19న గిరి ప్రదక్షిణ, 21 పల్లకి సేవ, 22 ఏకాంత సేవ, 23 శాంతి అభిషేకాలతో ఉత్సవాలు ముగుస్తాయి. దీంతో శివరాత్రి వేడుకలకు శ్రీకాళహస్తి ముస్తాబైంది. రాహు కేతు పూజలు, ఆర్జిత సేవలు, 15న ప్రత్యేక దర్శనాలు రద్దయ్యాయి. శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు, శివరాత్రి ఏర్పాట్లపై ఐ న్యూస్ తిరుపతి ప్రతినిధి గోపీనాథ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా ప్రారంభమై మరోవైపు మహాశివరాత్రి దగ్గర పడుతున్న కొద్దీ కూడా వేలాది మంది లక్షలాది మంది భక్తులు అంటే శివాలయాలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. అయితే శ్రీకాళహస్తిలో దేవస్థానం కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. శివరాత్రి అంటే చాలు, లేదంటే మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు కావచ్చు, ఎందుకంటే 10వ తారీఖు నుంచి కూడా బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆల్రెడీ ఇవాళ నుంచి కూడా ప్రారంభం అవ్వడం జరిగింది. అయితే ఇవాళ నుంచి కూడా మొత్తం 23వ తారీఖు వరకు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మరోవైపు 15వ తారీఖున మహాశివరాత్రి జరుగుతుంది. ఆ రోజు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి శివయ్యను దర్శనం చేసుకుంటూ ఉంటారు. మరి ఈ సంవత్సరానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, శ్రీకాళహస్తి ఆలయానికి మనం చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ ఎంట్రన్స్లోనే మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇక్కడ మహాశివుడు వెలిసి ఉన్నారు. ఇక్కడి నుంచి కూడా అంటే భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వాగత తోరణాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఎందుకంటే 13 రోజుల పాటు అంటే 10వ తారీఖు నుంచి కూడా 23వ తారీఖు వరకు కూడా జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలకు సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, అదేవిధంగానే అంటే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కానీ, అదేవిధంగా అధికారులు వీళ్ళందరూ కూడా ఏర్పాట్లపైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. చూడొచ్చు, ఏర్పాట్లకు సంబంధించి స్థానిక పోలీసులు కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి పార్కింగ్ విషయంలో కావచ్చు, అదేవిధంగానే ఇక్కడికి వచ్చిన తర్వాత క్యూలైన్ల నిర్వహణ, క్యూలైన్లలో వెళ్లే సందర్భంలో అక్కడ ఏర్పాట్లకు సంబంధించిన సందర్భంగా కావచ్చు, అదేవిధంగానే స్వాగత తోరణాలు ఇవన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. ఎందుకంటే శివరాత్రి అంటానగానే ఏ ఆలయంలో చూసినా కూడా శివారాధన చేసుకొని భక్తులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వాయులింగేశ్వర క్షేత్రంగా ఉన్నటువంటి శ్రీకాళహస్తిలో ఆ రోజు లక్షలాది మంది భక్తులు వస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అంటే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగానే ఆ 10 రోజుల పాటు కూడా ఇక్కడ స్వామివారి వెలిసి ఉండడం, ఇక్కడ ఆ 10 రోజుల పాటు కూడా ఆ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా అదృష్టంగా వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ నుంచి కూడా దాదాపుగా 1 కిలోమీటర్ వరకు లోపల స్వామివారి వెలిసి ఉన్నారు. మరి అక్కడ కూడా వెళ్దాం. అక్కడ ఆలయం వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగానే అధికార యంత్రాంగం ఎటువంటి ఏర్పాట్లు చేశారు, భక్తులు ఏ సంఖ్యలో ఈసారి ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు, 15వ తారీఖున శివరాత్రి రోజు కూడా ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం మనం మహాశివరాత్రి సందర్భంగా ఇప్పటికే కూడా బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున ప్రారంభం అవడం జరిగింది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సో మనం ప్రస్తుతానికి స్వర్ణముఖి నదీ తీరం వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఎందుకంటే మామూలుగా భారీ వర్షాలు ఇలాంటి సందర్భంలో పెద్ద ఎత్తున స్వర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంటుంది. మహాశివుని ఆలయం అంటే దగ్గరలోనే ఈ స్వర్ణముఖి నది కూడా ఉంటుంది. ఇక్కడ పెద్ద ఎత్తున వాటర్ అంతా కూడా ప్రవహిస్తూ ఉంటుంది. వర్షాకాలం సందర్భంగా కూడా ఇక్కడ భక్తుల సందర్శనార్థం కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవస్థాన అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే నది ఇక్కడ స్నానాలు కొంతమంది చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ హారతులు జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఇక్కడ వాహన సేవలు ఊరేగింపు సందర్భంగా కావచ్చు, అదేవిధంగానే ఇక్కడికి వస్తున్న భక్తులకు సంబంధించి ఏ ఒక్క ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ అన్ని కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు ఇన్ని అంటే 10వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరిగితే ఇందులో ముఖ్యమైనది 15వ తారీఖున జరిగేటటువంటి మహాశివరాత్రి, దాని తర్వాత ఆ మరుసటి రోజు రథోత్సవం, 17వ తారీఖున స్వామి అమ్మవార్లకు సంబంధించిన కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగానే 21వ తారీఖున పల్లకీ సేవ జరుగుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి వాహన సేవలు, పర్వదినాలు. అందువల్ల ఆ రోజుల్లో పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. మనం చూడొచ్చు స్వామివారికి సంబంధించి ప్రధాన ఆలయం ఇదే. ఇక్కడ మనం చూడొచ్చు భారీగా
భారీగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా కావచ్చు, మహాశివరాత్రి రోజున ఆ 2-3 రోజుల పాటు కూడా విపరీతంగా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు. అదేవిధంగానే అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఇక్కడ దేవస్థానం అధికారులందరూ కూడా ఇప్పటికే కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపుగా ఆ ఒక్కరోజే 1,00,000 మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. మరి ఆలయం లోపలికి వెళ్దాం, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో, అదేవిధంగానే ఇక్కడ ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా భారీగా ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంలో మనం చూడొచ్చు. మొత్తం కూడా కంప్లీట్గా కూడా విద్యుత్ దీపాల అలంకరణ, అదేవిధంగానే భారీ కటౌట్స్, అదేవిధంగా ఇవన్నీ కూడా స్వాగత తోరణాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా కూడా ఎందుకంటే అంటే ప్రతి సంవత్సరం అంటే సంవత్సరానికి అంటే మహాశివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు సంబంధించి కావచ్చు, ఇటు సైడ్ మనం ఒకసారి చూస్తే అంటే ప్రస్తుతానికి స్వర్ణముఖి నదిలో వాటర్ చాలా తక్కువగా ప్రవహిస్తుంది కాబట్టి పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆలయం దగ్గరగా ఉంటుంది. ఆలయం దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒకవేళ విపరీతంగా వాహనాలు వస్తే ఆ వాహనాలు సంఖ్య మించిపోతే ఇలా స్వర్ణముఖి నదీ తీరం వద్ద కూడా పార్కింగ్ స్థలం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా వివిధ వాహనాలు అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. మరి అలా వచ్చిన భక్తులకి అందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ పార్కింగ్ కోసం ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ప్రతిసారి కూడా అంటే విద్యుత్ దీపాల అలంకరణతో పాటు ఇట్లా స్వామివారికి సంబంధించి ఆలయం వద్ద ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం ప్రస్తుతానికి ఆలయం వద్దకు కూడా వెళ్దాం. ఆలయం దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎందుకంటే భారీ క్యూ లైన్లు, భారీగా గేట్స్ ఏర్పాటు చేస్తారు. తోపులాట్లకి తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా జరుగుతూ ఉంటుంది. అంటే అన్నప్రసాదాల వితరణ ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగానే లడ్డూ ప్రసాదాల వితరణ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది. ఈసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కావచ్చు, మహాశివరాత్రి సందర్భంగా ఎన్ని లడ్డూలు స్టాక్ పెట్టుకోబోతున్నారు, అధికారులని అదేవిధంగానే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులని వాళ్ళందరినీ కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద వాయులింగేశ్వర క్షేత్రంగా ఉన్నటువంటి శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో మధ్య రోజు 15వ తారీఖున మహాశివరాత్రి రోజున అత్యంత వైభవంగా కన్నుల పండుగ ఈ ఉత్సవాలన్నీ కూడా జరుగుతాయి. వాటన్నిటి గురించి కూడా మనం ఆలయం వద్దకు వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ కూడా ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎటువంటి నిర్వహణ జరుగుతుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పటి వరకు కూడా అంటే శివరాత్రి సందర్భంగా చేస్తున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగానే బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ దేవస్థానం శ్రీకాళహస్తి దేవస్థానం చేస్తున్న ఏర్పాట్లకు సంబంధించి భక్తుల రాకపోకలు, క్యూ లైన్లు వీటన్నిటి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే స్వామివారి దర్శనానికి సంబంధించి వస్తున్న భక్తులకి అందరికీ కూడా లడ్డూ ప్రసాదాలు కానీ మిగిలిన ప్రసాదాలన్నింటినీ కూడా ఇక్కడ విరివిగా తయారు చేస్తూ ఉంటారు. వాటన్నిటిని కూడా స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా తిరుగు ప్రయాణం అయ్యే సందర్భంలో తీసుకొని వెళ్తూ ఉంటారు. అంటే లడ్డూలకు సంబంధించి ఒక్కొక్క లడ్డూని 15 రూపాయలు ఉంటుంది. 80 గ్రాముల అంటే వెయిట్తో వీళ్ళు అంటే తయారు చేసి భక్తులకు పంపిణీ చేస్తూ ఉంటారు. అదేవిధంగానే పెద్ద లడ్డుకి సంబంధించి 100 రూపాయలు ఉంటుంది. 400 గ్రామ్స్ వెయిట్తో వీళ్ళు అంటే భక్తులకు సంబంధించి పంపిణీ చేస్తూ ఉంటారు. వడలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగానే 15 రూపాయలు ఉంటాయి. ఇట్లా మిగిలిన ప్రసాదాలు ఏదైతే పులిహోరకు సంబంధించిన ఇలాంటి ప్రసాదాలన్నింటినీ కూడా పంపిణీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తిరుమల తర్వాత అత్యంత అంటే ఎక్కువగా భక్తులు విశ్వసించేది వాయులింగేశ్వర క్షేత్రం శ్రీకాళహస్తి. ఇక్కడ తిరుమలకి వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా తిరుగు ప్రయాణంలో ఇక్కడికి వచ్చి రాహుకేతు పూజల తర్వాత ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని అనంతరం ఈ లడ్డూ ప్రసాదాలకు సంబంధించి కావచ్చు వీటన్నిటిని కూడా కొనుగోలు చేసుకొని తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో సార్ ఎక్కడి నుంచి వచ్చారు? అది ఒలిగొండ నుంచి మంచిగా ప్రసాదం తీసుకుంటాం. చూడండి, భక్తులు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఇట్లా అంటే టోకన్స్ తీసుకుని లడ్డూ ప్రసాదాలు కావచ్చు, లేదంటే పులిహోర కావచ్చు, ఇట్లా వాళ్ళకి ఇష్టమైన ప్రసాదాలన్నీ కూడా తీసుకొని తిరుగు ప్రయాణం అవుతుంటారు. వైజాగ్ నుంచి విశాఖపట్నం చాలా బాగా జరిగింది. చాలా బాగుంది. నేను చూడవలసిన జాతర, చేయవలసింది. లేదు సార్, ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా బాగా జరిగింది. చూడండి, అంటే ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానానికి సంబంధించిన అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కౌంటర్స్ని ఏర్పాటు చేసుకుని వీళ్ళకందరికీ కూడా ఈ లడ్డూ ప్రసాదాలకు సంబంధించిన కౌంటర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, లేదంటే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా పాలక మండలి వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. చూడండి, లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? తిరుపతి అండి. తిరుపతి దర్శనం అయిపోయిందండి. అయిపోయిందండి.
ఎంత టైం పట్టింది? ఎంత టైం? ఒక హాఫ్ అన్ అవర్ సార్, హాఫ్ అన్ అవర్. ఓకే, ప్రసాదాలు తీసుకుంటున్నారా? తీసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం వస్తుంటారు ఇక్కడ? వస్తుంటాను. ఓకే, ఇంకా కూడా కొంతమంది మాట్లాడాలి సార్. ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి నుంచి. తిరుపతి వచ్చారు. దర్శనం అయిపోయింది. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కావాలి నుంచి వచ్చాను. అయిపోయింది. ఓకే, తిరుపతి వెళ్ళారా? తిరుపతి తిరుపతి వెళ్ళి ఇక్కడ గట్టంలో ఎక్కువ. ఇక్కడ లేకున్నాం. చూడండి, వీళ్ళందరూ కూడా తిరుమలకి వెళ్ళి ఇందాక మనం చెప్పుకున్నట్లు తిరుగు ప్రయాణంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ కాళహస్తిలో స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ తిరుగు ప్రయాణం అవుతుంటారు. ఇలా టోకన్లు తీసుకున్న భక్తులంతా కూడా ఇటు సైడ్ ప్రసాదాలకు సంబంధించి ఇక్కడ నుంచి కూడా ప్రసాదాలకు సంబంధించి ఇక్కడ ప్రసాదాలు అటు సైడ్ తీసుకొని కౌంటర్స్ నుంచి కూడా ఏర్పాట్లు అంటే ఇక్కడ నుంచి కూడా తీసుకొని వెళ్తుంటారు. సో చూడొచ్చు, చాలా నీట్గా చాలా చక్కగా ఇక్కడ క్యూ లైన్లు అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం, దాని తర్వాత వాళ్ళకు టోకన్స్ అన్ని కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కూడా లడ్డు ప్రసాదాలు కానీ ఇలాంటి పులిహార ఇలాంటి ప్రసాదాలన్నీ కూడా తీసుకొని వెళ్తుంటారు. బాగైంది సార్, బాగా వచ్చింది. ప్రసాదాలు ఎట్లా ఉన్నాయి? ప్రసాదాలు ఇప్పుడే టేస్ట్ చేస్తున్నాం. మేము ముందే ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హైదరాబాద్ సిద్దిపేట, హైదరాబాద్ దగ్గర సిద్దిపేట. వస్తుంటారా? లేదు, నేను 2 years బ్యాక్ వచ్చిన ఫ్రెండ్స్ తోటి, ఇప్పుడు పేరెంట్స్ తోటి వచ్చిన. ఓకే, పైన తిరుమలకి వెళ్ళి పైన తిరుమతికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన, రిటర్న్లో వెళ్తున్నారు. రిటర్న్ వచ్చిన. ఓకే, చూడండి వడలు తీసుకున్నారు సార్. వీళ్ళు భక్తులకు సంబంధించి వీళ్ళందరూ కూడా తీసుకొని వెళ్తున్నారు. సార్ మీకు నా పేరు అరవపల్లి లక్ష్మీనారాయణ శర్మ అండి. మేము సత్తనపల్లి నుంచి వచ్చాము. స్వామివారి దర్శనం బాగా జరిగిందండి. మాఘమాసం సోమవారం రోజున స్వామివారి దర్శనం బాగా జరిగింది. రాహుకేతు పూజ కూడా చేయించుకున్నాం మా ధర్మపత్ని. ప్రసాదం కూడా చాలా బాగుందండి. ఇక్కడ అంతా కూడా అది వాటర్ ఫెసిలిటీ కానీ అవి కూడా చాలా బాగా ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. హైదరాబాద్ సంవత్సరం వస్తుంటారా? లేదండి, తిరుపతికి వచ్చాము. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి దర్శనం అయిపోయింది. అయిపోయింది దర్శనం. ఎంత టైం పట్టింది? ఇప్పుడు అంటే మేము 50 రూపీస్ టోకెన్ తీసుకుని వచ్చాము. దానికి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పైన పట్టింది. సో మనం ఒకసారి ఈ ప్రసాదాలకు సంబంధించిన కౌంటర్ వద్ద కూడా ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. అట్లా టోకెన్ తీసుకున్న భక్తులంతా కూడా ఈ రకంగా ప్రసాదాలు తీసుకుని ఒక్కొక్క లడ్డూకి సంబంధించి 15 రూపాయలు కదా సార్? 15 రూపాయలకు సంబంధించి చార్జ్ చేస్తారు, తీసుకొని వెళ్తున్నారు. ఎట్లా దర్శనం సార్? దర్శనం ఎట్లా జరిగింది? స్వామి దర్శనము మేము మార్నింగ్ 4-5కి వచ్చాము, ఇక్కడికి 6 వచ్చాము. 750 టోకెన్ తీసుకున్నాము. రావుకేతు పూజ చాలా బాగా జరిగింది. దర్శనం కూడా 2 అవర్స్లోనే దేవుడు గ్రాస్కి మంచిగా తొందరగా అయిపోయింది. త్వరగా బాగా చేసాం కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాం వ్యూ ఇక్కడ. చూడండి ఎంత చక్కగా, ఎన్ని లడ్డూలు, స్వామి లడ్డూలు, శివయ్య లడ్డూలు అందరికి ఇవ్వాలి కదా, ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి తీసుకొని వెళ్తున్నారు. జాయింట్ ఫ్యామిలీ సంబంధించి చాలా అద్భుతం, చాలా సంతోషంగా ఉంది సార్. చక్కగా నామం పెట్టుకున్నారు. చెప్పండి. అది సేమ్ అన్న. మేము కరీంనగర్ నుంచి వచ్చాము, తెలంగాణ. సో నిన్న ట్రైన్కి వచ్చాము. మార్నింగ్ సేమ్ 7:30కి టోకెన్ తీసుకున్నాం. రాహుకేతు పూజ అయిపోయింది. చేసుకున్న వెంటనే దర్శనం కూడా అయిపోయింది. బయటికి వచ్చి అన్నం తిన్నాము. ప్రసాదం తినేసిన తర్వాత ఇప్పుడు లడ్డూలు ప్రసాదం తీసుకొని వెళ్తున్నాం. ఎక్సలెంట్. అది దేవుని ప్రసాదం, ఏం చెప్పకూడదు. బాగుంది, అది ఎక్సలెంట్, అలా అని చెప్పకూడదు. థ్యాంక్ యూ. సో చూడండి, ఇట్లా చాలా మంది భక్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం చూస్తున్నట్లయితే కన్నా కౌంటర్స్ కూడా ఒకసారి మనం పరిశీలన చేస్తే పూర్తిగా కూడా అంటే బ్రహ్మోత్సవాలు, మరోవైపు మహాశివరాత్రి గడియలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా విపరీతంగా శ్రీకాళహస్తికి భక్తులు తరలి వస్తున్నారు. అందువల్లనే ఇక్కడ దేవస్థానం అధికారులు అంతా కూడా ఇన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకి ఎక్కడా కూడా అసౌకర్యం లేకుండా చాలా రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. సో మనం ప్రస్తుతానికి ఆలయం లోపల కూడా వెళ్దాం. అక్కడ కూడా ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అదేవిధంగానే ఇక్కడ దేవస్థానం అధికారులు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మహాశివరాత్రి గడియలకు సంబంధించి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఆ రోజు ఎంతమంది భక్తులు వస్తారు, వాళ్ళకందరికీ కూడా దేవస్థానం అంటే స్వామివారికి సంబంధించిన దర్శనంతో పాటు అమ్మవారి దర్శనం కూడా కల్పించాలి కాబట్టి అక్కడ కూడా ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద మనం ప్రధాన ఆలయంలో ఉన్నాం, శ్రీకాళహస్తి ఆలయంలో. ఇక్కడ ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. మనం చూడొచ్చు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీగా అంటే ఇప్పటికే కూడా భక్తులు తరలి వస్తున్నారు. అదేవిధంగానే మహాశివరాత్రి దగ్గర పడుతున్న కొద్దీ కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆలయం లోపల ఉన్నటువంటి ధ్వజస్తంభం వద్ద మనం ప్రస్థానికున్నాం. ఇక్కడ చూడొచ్చు మహాశివరాత్రి గడియలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా మొత్తం అలంకరణ, పుష్పాలంకరణ, అదేవిధంగానే విద్యుత్ దీపాల అలంకరణ, అదేవిధంగానే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు సంబంధించి క్యూ లైన్ల నిర్వహణ, వీటన్నిటిని కూడా భారీగా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా 50 నుంచి 70 వేల మంది
మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సరే కానీ ఏర్పాట్లకు సంబంధించి ధ్వజస్తంభం వద్ద కావచ్చు ఇదంతా కూడా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు మొత్తం కూడా 13 రోజుల పాటు జరిగితే ఇందులో మహాశివరాత్రి సందర్భంగా 15వ తారీఖున 1,00,000 మందికి పైగా కూడా స్వామిని వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అందువల్లనే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు పాలక మండలి కానీ ఇట్లా అధికార యంత్రాంగం అంతా కూడా భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఏ ఒక్క చిన్న ఇబ్బందులు లేకుండా కూడా, ఎందుకంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గతంలో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా కూడా దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. సో ఈసారి మాత్రం శివరాత్రి సందర్భంగా ఇబ్బందులు లేకుండా మాత్రం ఏర్పాట్లు చేస్తున్నారు. సరే ఎక్కడి నుంచి వచ్చారండి? అది ఒంగోలు 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 దర్శనం బాగా జరిగింది. తిరుమలకి వెళ్ళి వచ్చారా? తిరుమల ఎంత టైం పడుతుంది? ఇక్కడ త్వరగానే అయిపోయింది మాకు. ఏ టికెట్ తీసుకున్నారు? 50 రూపీస్. తిరుపతి తిరుపతి ఎంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఏర్పాట్లు బాగానే ఉంది. మల్లేశ్వరి ఎట్లా ఉంది దర్శనం? దర్శనం బాగా జరిగింది. హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఓకే మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. దర్శనం ఎట్లా బాగుంది, అరేంజ్మెంట్స్ అన్ని బాగుంది. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. శివరాత్రి వస్తుంది ఎట్లా మరి? అంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. శివరాత్రి ఏర్పాట్లు అవి బాగా జరుగుతున్నాయి అని చెప్పారు. మేము ఉండట్లేదండి. నమస్కారం. సో మొత్తం మీద చాలా మంది భక్తులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మహాశివుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఇదే స్వామివారికి సంబంధించినటువంటి ప్రధాన ఆలయం. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున భక్తులు, అంటే సర్వదర్శనానికి వెళ్ళే భక్తులు కావచ్చు, వివిధ టోకన్లు పొందిన భక్తులు వీళ్ళందరూ కూడా ఆలయం లోపలికి వెళ్ళి అక్కడ మహాశివుని స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము వరంగల్ నుండి వచ్చామండి. వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి ఒక 5 years బ్యాక్ వచ్చాము. మళ్ళీ వచ్చాము. అనుకున్న కోరికలు నెరవేరడం వల్ల, అనుగ్రహం వల్ల వచ్చి మళ్ళీ దర్శించుకొని వెళ్తున్నాము. अभी मैं समझ नहीं पा रही आप क्या पूछ रहे हैं. क्या बहुत अच्छा है मंदिर, बहुत प्रसन्न है. हम लोग बहुत खुश हो गए. वेल मेंटेन्ड है. वेरी नाइस एक्सपीरियंस. సో చూడండి చాలా మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకుని దాని తర్వాత ఇక్కడ నుంచి కూడా తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఇదే ప్రధానంగా ఆలయానికి సంబంధించి ప్రధాన ఆలయం. ఈ ఆలయానికి సంబంధించి ఒకసారి మనం చూస్తున్నట్లయితే ఆలయానికి సంబంధించి ఒకసారి మనం చూడొచ్చు. భారీగా లోపల అంటే విద్యుత్ దీపాల అలంకరణ, పుష్పాల అలంకరణ ఇవన్నీ కూడా చాలా చక్కగా నీట్గా ఏర్పాటు చేసి కూడా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కాబట్టి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సంబంధించి చూడొచ్చు. క్యూ లైన్ లోపల ఎక్కడా కూడా తోపులాట్లకి తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా ఆ క్యూ లైన్ల నిర్వహణ వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా సిబ్బంది భారీ గేట్స్ వీటన్నిటి కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి చెకింగ్ కూడా స్థానిక పోలీసులు చెకింగ్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే వేలాది మంది ప్రతిరోజు భక్తులు వస్తూ ఉంటారు. అందువల్లనే ఇక్కడ అంటే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో పాటు స్థానిక పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా చెకింగ్ చేసిన తర్వాతనే ప్రతి భక్తుడిని కూడా ఆలయం లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే మహాశివరాత్రి, మరోవైపు బ్రహ్మోత్సవాలు ఈ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని విపరీతంగా తిరుమలకు భక్తులు ఇక్కడికి శ్రీకాళహస్తి భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఈ రకంగా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. సో మొత్తం మీద ఎందుకంటే ప్రధానంగా అంటే బ్రహ్మోత్సవాల సందర్భంగా కానీ శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇంతమంది భక్తులు వస్తారు కాబట్టి మరి అందులో వాహన సేవలు ఏంటి అంటే ఉదయం సాయంత్రం 2 పూటల్లో కూడా వాహన సేవల పైన మహానుభావుడు ఊరేగుతారు కాబట్టి ఆ ప్రాముఖ్యత ఏంటి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నారు అర్చక బృందాలతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరోవైపు పాలక మండలికి సంబంధించి కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఈవోతో కావచ్చు, అదేవిధంగా పాలక వర్గం సభ్యులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటి వరకు కూడా మనం ఆలయం లోపల భక్తుల రద్దీ కావచ్చు, అదేవిధంగానే దేవస్థానం ఏర్పాట్లు చేసినటువంటి అంటే క్యూ లైన్ల నిర్వహణ ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగానే భక్తులకు సంబంధించి వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మరి మహాశివరాత్రి దగ్గర పడుతుంది. స్వామివారు ఉదయం సాయంత్రం ఇట్లా 2 పూటలా కూడా ఆలయం లోపల ఊరేగుతూ ఉంటారు. ఇక్కడ ఆ సందర్భంగా పుష్ప అలంకరణ భక్తులు ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరి ఆ అలంకరణ మనం చూడొచ్చు. ఆలయానికి సంబంధించి ఆలయం అలంకారంతో పాటు స్వామివారికి సంబంధించి ఉత్సవ మూర్తులు ఊరేగించే సందర్భంలో
పుష్ప అలంకరణ కూడా చాలా అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి మరి భక్తుల సౌకర్యాలు అదేవిధంగా ఇప్పటికే దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంటే ఆలయంతో పాటు అంటే వాహన సేవలు తిలకించే సందర్భంలో స్వామివారి ప్రతిరూపం అవన్నీ కూడా చాలా అద్భుతంగా కనపడే విధంగా కూడా వివిధ రకాల పుష్పాలు డిఫరెంట్ పుష్పాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగానే మాలలుగా అల్లుతున్నారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా 50 నుంచి 70 వేల మంది అదేవిధంగానే మహాశివరాత్రి సందర్భంగా దాదాపుగా 1,00,000 మందికి పైగా కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అందువల్లనే ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ ఉద్యానవన శాఖ సిబ్బంది అధికారులు వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. చూడొచ్చు డిఫరెంట్ పూలన్నీ కూడా వివిధ రకాల పూలు. మరి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు, ఎట్లా దీనికి సంబంధించి ఒక యజ్ఞంలా ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా నిర్వహిస్తున్న తరుణంలో మనం చూడొచ్చు. మన వీడియో జర్నలిస్ట్ రాజేష్ కూడా ఈ విజువల్స్ అన్నింటినీ కూడా రకరకాల పూలన్నింటినీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటినీ కూడా మాలలుగా అల్లి దాని తర్వాత ఆలయం లోపలికి వెళ్ళి ఆలయం ప్రహరీ గోడలతో పాటు భక్తులు ఆలయం లోపలికి వచ్చే సందర్భంలో అంటే స్వాగత తోరణాలుగా వీటన్నిటిని కూడా ఏర్పాట్లు చేసి పూర్తిగా కూడా వాళ్ళకందరికీ కూడా ఆకట్టుకునే విధంగా కూడా డిఫరెంట్గా ఇవన్నీ కూడా మాలలు అల్లుతూ ఉన్నారు ప్రత్యేకంగా సిబ్బంది. మరి అలంకరణ సందర్భంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మరి దీనికి సంబంధించి ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా కాంట్రాక్టర్లు వీళ్ళు ఉన్నారు. సీనియర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ మాలలు? ఇంత చాలా నీట్గా చాలా అద్భుతంగా అల్లుతున్నారు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా కావచ్చు, ఈ శివరాత్రి సందర్భంగా పెద్దగా భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఎట్లా జరుగుతున్నాయి? మేము నమస్కారం, నా పేరు శ్రీనివాసులు. మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఓం నమః శివాయ. ఈ ప్రత్యేకమైనటువంటి పూలాలంకరణ కోసం బెంగళూరు నుంచి కావచ్చు, చెన్నై నుంచి కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి మనకు అవసరమైనటువంటి స్వామివారికి ఉపయోగించే పూలు కావచ్చు, ఇంకో విధమైన రకమైనటువంటి అవసరమైనటువంటి బయట నుంచి తెప్పించుకోవడం జరుగుతుంది. అలాగే స్వామివారికి నిష్ఠతో భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతుంది. అలాగే స్వామివారికి ఎలాంటి పూలు అనేది దండలు కట్టడం అనేది ఒక సంపంగి కావచ్చు, రోజా పూలు కావచ్చు, చామంతులు కావచ్చు, మర్మం కావచ్చు, దమనం కావచ్చు, అట్లాగే మనోరంజన పువ్వులు కావచ్చు, సింహాచలం నుంచి సంపంగి తెప్పిస్తాము. స్వామివారు ఎలాంటి అలంకరణ కోరుతారో అలాంటి వాటిని తెప్పించి ఇవ్వడం జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతుంది. ఎన్ని టన్నులు తెప్పిస్తారంటే ఈ బ్రహ్మోత్సవాలు 13 రోజులు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు 13 రోజులకి ఆలయం పరిసర ప్రాంతాల్లో అలంకరణకు సంబంధించి కావచ్చు, స్వామికి సంబంధించి అలంకరణకి ఎన్ని రకాల ఎన్ని టన్నులు మొత్తం కంప్లీట్ అయితే? ఒక రోజు నుంచి ఇంచుమించు 1000 కిలోల నుంచి 2000 కిలోల వరకు ఉపయోగిస్తామండి. దానికి మించి ఇంకా ఎక్కువైనా కూడా అదనంగా తెచ్చుకోవడం జరుగుతుంది. ఎన్ని రకాలు సర్దుబాటు అవుతాయో అన్ని రకాలు తెప్పించుకోవడం జరుగుతుంది. 1, 2 అని కాకుండా మనకు ఎన్ని దొరుకుతాయో, ఎన్ని టయానికి దొరుకుతాయో అన్ని తెచ్చుకొని వాడడం జరుగుతుంది. ఇబ్బంది లేకుండా సకాలంలో మనకు వాళ్ళు అడిగిన టైంకి ఉన్నా ముందే మనం చేర్చడం జరుగుతుంది. ఎలాంటి విషయాల్లో ఇబ్బంది పడకుండా, రాజీ పడకుండా స్వామి అమ్మవార్లకు కావాల్సిన అలంకారాలు, పూలు కావచ్చు, ఇంకో అవసరమైనటువంటి సకాలంలో తెచ్చి మనం దేవస్థానానికి సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని రకాల పూలు అన్ని మీరు కడుతున్నారు, అల్లుతున్నారు. ఇవి ఎక్కడెక్కడ అంటే ఏర్పాటు చేస్తారు? లోపల 4 మాడ వీధులు కావచ్చు, స్వామి అమ్మవార్ల గర్భాలయాలు కావచ్చు, అలాగే బయట కావచ్చు, 4th VIP గేట్ కావచ్చు, భిక్షాల గోపురం కావచ్చు, మనకు దేవస్థానం సర్దుబాటు చేయబడినటువంటి ప్లేసుల్లో మొత్తంలో డెకరేషన్ చేయడం జరుగుతుంది. అలాగే లోపల డెకరేషన్ చేస్తున్నాము, ఇక్కడ రెడీ చేస్తున్నాము. రేపటి నుంచి భక్త కన్నప్ప కొడి రోజు నుంచి మళ్ళీ ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. వాటికి అవసరమైనటువంటి పూలదండలు, పెద్ద మాలలు కావచ్చు, అన్ని వాళ్ళు అడిగిన టైంలో మనం సర్దుబాటు చేయడం జరుగుతుంది. మా సిబ్బంది వచ్చి 40 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. భక్తి శ్రద్ధలతో పనిచేస్తున్నారు. ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేయడం జరుగుతుంది. వీళ్ళంటే బయట నుంచి వస్తారు. పూలమాలలు అంటే అల్లిక అంటే సహజంగా మహిళలే చాలా నీట్గా అల్లుతూ ఉంటారు, ఇవి జరుగుతుంటాయి. కానీ అందరూ కూడా చాలా అద్భుతంగా చాలా పురుషులు వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా అంటే దీనికైనా అంటే సపరేట్గా వీళ్ళు శిక్షణ తీసుకుంటూ ఉంటారా, లేదంటే అపోహ ఉంది ఆడవాళ్ళు మాత్రమే భక్తి శ్రద్ధలతో చేస్తారనేది? ఇక్కడ అలా కాకుండా మా తిరుమల కావచ్చు, మన కాళహస్తి దేవస్థానం కావచ్చు, అలాగే భక్తితోనే చేయడం జరుగుతుంది. కానీ ఎలాంటి బయట షాపుల్లో ఉన్నట్లు మాత్రం ఉండరు. భక్తితోనే చేయడం జరుగుతుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు చేయడం జరుగుతుంది. సో మొత్తం మీద భగవంతుని దగ్గర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి కాబట్టి మనం చూడండి వీళ్ళందరూ కూడా చాలా చక్కగా చాలా అద్భుతంగా ఆ పూలమాలన్నింటినీ కూడా
కడుతున్నారు, ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా స్వాగత తోరణాలుగా అంటే ఆలయంలో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మాడవీధుల్లో పూర్తిగా కూడా భక్తులు వచ్చే సందర్భంగా ఆ సందర్భంగా వాళ్ళని ఆకట్టుకునే విధంగా కూడా ఇవన్నీ రకరకాల పూలమాలన్నింటినీ కూడా వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఈ సీజన్కి సంబంధించి ఎక్కడి నుంచి దొరికిన ఎన్ని రకాల పూలు దొరికినా కూడా వాటన్నిటి కూడా తెప్పించి ఒకవైపు ఆలయం అలంకరణతో పాటు స్వామివారికి సంబంధించి అమ్మవారికి సంబంధించి అలంకరణకు కూడా ఇవన్నీ కూడా తెప్పిస్తామంటున్నారు. సో ఇప్పటికే అంటే ఇక్కడ ఉన్న దేవస్థానానికి సంబంధించిన అధికారులు భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగానే ప్రతిరోజు కూడా వాహన సేవలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేతో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, మరోవైపు మహాశివరాత్రి సందర్భంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చకచకా చేసుకున్నారు. కాబట్టి ఇక మహాశివరాత్రి సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులకు సంబంధించి మాత్రం ఉద్యానవన శాఖ సిబ్బంది వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి కృషి నిజంగా మనం అభినందన విషయంగానే మనం చెప్పొచ్చు. చూద్దాం మరి అర్చకులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాహన సేవలు ఏ విధంగా జరుగుతాయి, వాహన సేవల్లో ఏ విధంగా స్వామివారు ఊరేగుతారో వాటన్నిటి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మరి స్వామివారి వాహన సేవలు జరుగుతాయి. మరోవైపు మహాశివరాత్రి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అలంకరణ, భక్తుల సౌకర్యాలు వీటన్నిటిని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు కూడా భక్తులు కూడా చాలా మంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. మరి వాహన సేవలకు సంబంధించి ఏ రకంగా జరుగుతుంది, అదేవిధంగానే ఎన్ని వాహనాలపైన స్వామివారు ఊరేగుతారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగానే వాహన సేవల విశిష్టత ఏంటి, ఇది ముఖ్యం, ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్షేత్రంలో స్వామివారు వెలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు. కాబట్టి మరి ఆ వాహన సేవల విశిష్టత, బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా నిర్వహిస్తారనే దానిపైన అర్ధగిరి స్వామివారు మనతో ఉన్నారు. స్వామి చెప్పండి, ఈసారి బ్రహ్మోత్సవాలు ఎట్లా జరుగుతున్నాయి, వాహన సేవల విశిష్టత ఏంటి? ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు మాఘబహుళ అష్టమి నుండి కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు అత్యంత వైభవోపేతంగా 13 రోజుల పాటు నిర్వహించబడతాయి. అందులో భాగంగా కూడా మొట్టమొదటిగా కూడా 10వ తారీఖున అనగా రేపు కన్నప్ప ధ్వజారోహణ. ఈ కన్నప్ప స్వామివారు శ్రీ స్వామివారికి నేత్రదానం చేసి ముక్తి పొందిన భక్తులు కనుక మొట్టమొదటిగా భక్త కన్నప్ప ధ్వజారోహణ చేసిన పిమ్మట ఆ తరువాత ప్రదోషకాల సమయమందు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాసనము, మృత్సంగ్రహణము, అంకురార్పణ ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేసి మరుసటి రోజున శ్రీ స్వామివారి యొక్క ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతుంది. ఈ 13 రోజుల పాటు కూడా స్వామి అమ్మవారు 4 వీధులందరూ కూడా భక్తులకు దర్శనమిచ్చడం కూడా ఆయా ప్రతిరోజు కూడా ఒక్కొక్క అలంకారము, ఒక్కొక్క వాహనముతో కలిసి 4 వీధులంది ఉదయము సాయంకాలము 2 పూటలో కూడా 4 వీధులు వెళ్ళి భక్తులకు దర్శనమిచ్చి తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడం జరుగుతుంది. ఈ 13 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా కూడా మహాశివరాత్రి రోజున విశేషంగా కూడా స్వామివారికి వేకోజామునే బ్రహ్మ ముహూర్తంలో కూడా మేల్కొలిపి అటు వెంబట ఆ రోజున స్వామివారికి 11 కాలాల పాటు అత్యంత వైభవోపేతంగా వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఆ మహాశివరాత్రి రోజున భక్తులందరూ కూడా వేకోజామునే లేచి స్నానమాచరించి ఉపవాసం ఉండి శివాలయానికి వచ్చి పార్వతీ పరమేశ్వరు దర్శించుకొని ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి మరుసటి కాలం లింగోద్భవ కాల సమయంలో శ్రీ స్వామి అమ్మవారు దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కావున భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది. ఓం నమ శివాయ. స్వామి, ఎక్కువగా మనకు తిరుమలలో గరుడోత్సవం అంటే ఎన్ని వాహనాల పైన గరుడోత్సవం అంటే ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. చాలా మందికి భక్తులకి ఇష్టం. ఇక్కడ మహాశివుని ఆలయంలో ఇన్ని రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇంత చక్కగా మీరందరూ దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. మేము చాలా ప్రాంతాల్లో తిరిగాము. మరి ఇక్కడ ఉదయం సాయంత్రం 2 పూటలా కూడా స్వామివారు వివిధ వాహనాల్లో ఊరేగుతారు. ఏ వాహనాలు చాలా మంది భక్తులు దర్శనం చేసుకుంటారు, వాళ్ళకి ఆ విశిష్టత ఏంటి, ఎందుకు అంత ప్రామాణిక? భక్తులందరూ కూడా మహాశివరాత్రి మరుసటి రోజున రథోత్సవంలో పాల్గొంటారు. ఈ రథోత్సవం రోజున భక్తులందరూ కూడా వారి వారి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని
ఉప్పు మిరియాలు అన్నీ కూడా రథం మీద చల్లి ఆ పార్వతీ పరమేశ్వరులకి నమస్కరిస్తారు. ఆ రోజున చాలా విశేషమైనది కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఆ రథోత్సవంలో పాల్గొంటారు. అలాగే కళ్యాణోత్సవం రోజున కూడా స్వామి అమ్మవార్లు కూడా అశ్వవాహనము గజవాహనం మీద కూడా భక్తుల పురవీధులందు వెళ్ళి భక్తులకు దర్శనమిస్తారు. ఎందుకంటే స్వామివారికి జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొని ఆ కళ్యాణ వైభవాన్ని తిలకించి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం పొందాలని భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. అలాగే తెప్పోత్సవం నిర్వహించబడుతుంది. ఈ తెప్పోత్సవం రోజున కూడా రాత్రికాల సమయమందు నదిలో పుష్కరంలో తెప్పల మీద స్వామి అమ్మవార్లు కూడా ఊరేగింపుగా ప్రదక్షిణంగా తిప్పుతారు. ఆ తెప్పోత్సవం రోజున కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఆ విధంగా విశేషంగా కూడా ప్రతిరోజు కూడా విశేషంగా భక్తులందరూ కూడా స్వామి అమ్మవారు వాహన సేవలో పాల్గొని అమ్మవారి యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. సో మొత్తం మీద స్వామివారు చాలా చక్కగా చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా చాలా అద్భుతంగా జరుగుతుందండి. అంటే తిరుమల స్థాయిలోనే ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ గరుడోత్సవం ఎంత ప్రాశస్యం ఉంటుందో ఆ రోజు 4-5 లక్షల మంది భక్తులు ఏ విధంగా వస్తారో అదే విధంగానే ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా అంటే మహాశివరాత్రి రోజున అంత పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారిని లింగోద్భవ దర్శనంలో ఆ సందర్భంగా పెద్ద ఎత్తున పోటీ పడుతుంటారు. ఆ సందర్భంగా ఇక్కడ దేవస్థానం అధికారులు కూడా ఎన్నో రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అందువల్లనే ఈసారి కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా కావచ్చు అదేవిధంగానే మహాశివరాత్రి సందర్భంగా కూడా చాలా చక్కగా ఇక్కడంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా అర్చకులు అధికారులు అదేవిధంగానే మిగిలిన భక్తులు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో చాలా తక్కువ సమయం ఉంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అంటే ఆ రోజుకి సంబంధించి